వెల్కమ్ టు OSG న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. విశాఖ సింహాచలం అప్పన్న నామస్మరణతో మారుమోగిన సింహగిరి. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బహుజన ధర్నా. కాకినాడ పోర్ట్ నుంచి గత 3 ఏళ్లలో 1,30,00,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వైకాపా మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ డిమాండ్. పాయికరావుపేట పట్టణంలోని 95 లక్షల నిధులతో నిర్మించనున్న వాటర్ ట్యాంక్ పనులకు హోంమంత్రి అనిత శంకుస్థాపన. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయ్యిందని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. ఆంధ్రప్రదేశ్ ను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారు. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు. విశాఖ సింహాచలం అప్పన్న నామస్మరణతో మారుమోగిన సింహగిరి. విశాఖ సింహాచలం అప్పన్న నామస్మరణతో మారుమోగిన సింహగిరి. అంగరంగ వైభవంగా నృసింహ దీక్షలు 41 రోజుల మండలం నేడు మొదలై జనవరి 12వ తారీఖున 41 రోజుల మండలం నేడు మొదలై జనవరి 12వ తారీఖు విరమణ. నరసింహస్వామి వారి మాల మంత్రాక్షరాలు 32 డిసెంబర్ 12 తారీఖున 32 రోజుల దీక్షలు మొదలవుతుంది. ఈ రోజు ప్రారంభమయ్యే నృసింహ దీక్షలు దేవస్థానం పూజా సామాగ్రిలు మాలలలో ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో ఈ రోజు దీక్షలు తీసుకున్నారు స్వాములు. ప్రహ్లాదుని హరినామస్మరణ మానమని హిరణ్యకశ్యపుడు రకరకాలైనటువంటి దండలన్నీ కూడా విధిస్తూ ఉంటే ఒక దండన ఇక్కడ జరిగింది. ఈ కొండ వెనకాతల సముద్రం రక్షింపబడినటువంటి స్థలం. ఈ స్థలం స్వామి ప్రహ్లాదుని రక్షించిన తర్వాత ప్రహ్లాదు యొక్క కోరిక పైన నా పినతండ్రి దబ్బిన రూపంలో సింహాద్రో శీఘ్రపాదక్షితి పిహితపద పాతువాన్ నారసింహ కుందాభ సుందరతరు పరిపూర్ణ చంద్రబింబానుకారుణధర ద్విభుజస్త్రినేత్ర శాంతస్త్రిభంగిలలిత. విశాఖ జిల్లా గాజువాక కూర్మానపాలెం జంక్షన్ వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బహుజన ధర్నా చేపట్టారు. విశాఖ జిల్లా గాజువాక కూర్మనపాలెం జంక్షన్ వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బహుజన ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ రామ్జీ గౌతమ్, ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేయాలని అన్నారు. స్టీల్ ప్లాంట్ను సేల్లో విలీనం చేసి ఇనుప ఖనిజ గనులు కేటాయించి నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. వెంటనే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం యొక్క వేధింపులు నిలుపుదల చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్టీల్ ప్లాంట్ అంశంపై మౌనంగా ఉండిపోవడం బాధాకరమని అన్నారు. ఇది స్టీల్ ప్లాంట్ సమస్య కాదని ఉత్తరాంధ్ర ప్రజల సమస్య అని అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అఖిలపక్ష యూనియన్ నాయకులు, ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ కలిసి స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష యూనియన్ నాయకులు, బీఎస్పీ రాష్ట్ర నాయకులు, ప్రజాసంఘ నాయకులు, మేధావులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అదానీ ప్రదేశ్ లో మారుతుంది. ఇప్పుడు మనం చూసాం ఈ సోలార్ స్కామ్ ఒకటి జరిగింది. ప్రజల మీద ఎంత భారం పడిందండి? 72,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఈ 72,000 కోట్ల రూపాయల భారం పడే ఈ కాంట్రాక్ట్ ని రద్దు చేయాలంటే 3,000 కోట్లు అదానికి కట్టాలట. అంటే 3,000 కోట్లు గవర్నమెంట్ కడితే అతను 1,750 కోట్లు మరి అమెరికా వాళ్ళే చెప్పారు కదా, ఎవరికి ఇచ్చారో 1,750 కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడని చెప్పారు కదా. అతనికి పోగా 1,250 కోట్లు లాభం అదానికి.
అక్కడ దొంగతనం చేసుకుని పోతా ఉంటే కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయకుండా తప్పుడు ఏదైతే అగ్రిమెంట్స్ జరిగినాయో ఆ అగ్రిమెంట్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే అధికారులు బాధ్యులు, అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు నిద్రలో నా సంతకం తీసుకోవడానికి ట్రై చేశారు అని. అంటే దాన్ని బట్టి తప్పు జరిగిందని బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి, విద్యుత్ మంత్రి చెప్తున్నాడు. మరి మీ దగ్గర ఫైల్స్ అన్నీ ఉన్నాయి, మీరు కేసు రిజిస్టర్ చేయకుండా బయటకు ఎలా బిల్డప్ ఇస్తున్నారంటే 3,000 కోట్లు ఫైన్ కట్టాలని. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇదేం ప్రభుత్వం అండి? ఇది 3,000 అంటే 72,000 కోట్లు మన నుంచి వసూలు చేసుకున్న అదాని పట్టించుకోని పరిస్థితుల్లో, లేదా రేపొద్దున అదాని కోర్టుల ద్వారా ఉత్తర్వులు తెచ్చుకుంటే మేమేం చేస్తాం? కోర్టులు ఆర్డర్లు ఇచ్చినాయి కదా, మరి మీరే కదా నాయకులు, మేము ఇంత చేస్తాం అంత చేస్తాం అంటారు. ఈ రాష్ట్రాన్ని విడిపోకుండా మేము కాపాడుతామని చెప్పినటువంటి చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. రాష్ట్రాన్ని విడదీస్తున్నా గుడ్లప్పగించుకుంటా చూశారు. రాష్ట్రం ఏర్పడినాక ప్రత్యేక హోదా తెస్తామన్నారు, ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఇద్దరు చెరొక 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలారు అమితమైన మెజారిటీతో. మరి ప్రత్యేక ప్యాకేజీ మిస్ అయిపోయారు. ఈ ఉత్తరాంధ్రకి మన రైల్వే జోన్ తెస్తామన్నారు, అది చేత కాలేదు. ఇక్కడ కృష్ణపట్నం పోర్టు గద్దలాగా ఎత్తుకుపోతుంటే అదాని మరి జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పాడు. గంగవరం పోర్టును జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పాడు. రేపు రామాయపట్నం పోర్టు కూడా అదానికి అప్పచెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుస్తుంది. అట్లనే కాకుండా ఈ జిందాల్ శ్రీకాకుళంలోని మూలాపేట పోర్టును కూడా కొనటానికి సిద్ధమయ్యాడు. ఈ ప్రభుత్వం అప్పచెప్పడానికి సిద్ధమని తెలుస్తుంది. ఏమిటండి ఇది? వీళ్ళు ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? అదానీల కోసం, జిందాల్ కోసమా? ఆ జిందాల్ సంబంధించిన ఒక కేసులో 3 IPS అధికారుల్ని సస్పెండ్ చేశారు, ఇతర అధికారులను సస్పెండ్ చేశారు. అందులో మరి అరెస్టులు కూడా చేశారు. అరెస్ట్కి కారణం ఎవరు? సజ్జన్ జిందాల్. ఎవరి ఆదేశాల మీద సజ్జన్ జిందాల్ పెట్టిన? కాకినాడ పోర్టు నుంచి గత 3 ఏళ్లలో 1,30,00,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేశారని ఆరోపించారు మంత్రి నాదెండ్ల మనోహర్. మాజీ సీఎం జగన్ కు తెలియకుండా ఇది జరగదన్నారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సుమారు 12,800 కోట్ల రూపాయలతోటి బియ్యంని మనం అందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యత తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆహార ధాన్యాలు అందించాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజల కోసం అంకిత భావంతో తీసుకెళ్ళడానికి చేస్తున్న ఈ ప్రయత్నం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మంత్రిగా నేను బాధ్యత తీసుకున్న మొదటి రోజే మొట్టమొదటి తనిఖీ నేను చేసింది మా తెనాలి నియోజకవర్గంలో పౌర సరఫరా శాఖ యొక్క గోడౌన్ని, దాన్ని మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ అంటారు. అది అయిన తర్వాత ఇక్కడ విజయవాడ సమీపంలో ఉన్న గొల్లపూడి మండల్ స్టాకింగ్ పాయింట్లో కూడా నేను తనిఖీలు చేశాను. అనేక అవకతవకలు, కొలతల్లో తేడా ఇవన్నీ గుర్తించి ఈ సమస్య కోసం లోతుగా మనం అధ్యయనం చేసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం కసరత్తు చేసి జూన్ 28వ తారీఖున కాకినాడలో 13 గోడౌన్స్లో తనిఖీలు చేయడం జరిగింది. ఈ 13 గోడౌన్స్లో ఆ రోజు జరిగిన తనిఖీల్లో 51,427 మెట్రిక్ టన్స్ బియ్యాన్ని ఆ రోజు సీజ్ చేయడం జరిగింది. ఆ 51,427 మెట్రిక్ టన్స్లో పరీక్షల తర్వాత 25,386 మెట్రిక్ టన్స్ పీడిఎస్ రైస్గా నిర్ధారించడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి, మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ స్థానికంగా ఉన్న అధికారులతోటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి జిల్లా ఎస్పీ గారిని అప్రమత్తం చేసి ముందు ఈ 13 కంపెనీల పైన కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద మా పరిధిలో ఉన్న కేసులే కాకుండా క్రిమినల్ కేసెస్ కూడా నమోదు చేయమని ఆ రోజున ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ 13 కంపెనీస్ కూడా గౌరవ హైకోర్టుని ఆశ్రయించి బియ్యం రిలీజ్ చేయమని కోరగా
గౌరవ హైకోర్టు గారి ఆదేశాల మేరకు నాన్ పీడిఎస్ రైస్ని ముందు రిలీజ్ చేసి ఏదైతే పీడిఎస్ రైస్ ఉందో దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాంక్ గ్యారంటీ ₹43.30 పర్ కిలో చొప్పున కట్టించుకుని 84 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ తీసుకున్న తర్వాత ఆ రైస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఎందుకు కాకినాడ పోర్టు పైన మనం దృష్టి సారించాం, ఎందుకు పదే పదే కాకినాడ పోర్టు గురించి ఈ రైస్ స్మగ్లింగ్ గురించి ఎందుకు ఈ విధంగా మనం ఆందోళన చెందుతున్నాం. ఎందుకంటే మీడియా మిత్రులు కూడా మీ అందరికి తెలుసు, స్థానికంగా ఉన్న కాకినాడలో కూడా చాలామందికి తెలుసు, 5 సంవత్సరాల్లో ఎవరిని కూడా లోపలికి ప్రవేశించలేదు, అనుమతించలేదు, అసలు అవకాశమే లేదు. లోపల ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎటువంటి బోట్లు వస్తున్నాయి. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ డిమాండ్. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ చిరికి దేముడు, వైకాపా నాయకులు మదపాడ ఆంజీ, ప్రకాష్, మాధవరావు, మెంటు మహేష్, యువజన సంఘం విభాగం నాయకుడు మట్ట ప్రసాద్ పలువురు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఆయన ఏది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న శాపం అది మీకు తెలుసు కదా. ఆయన ఎప్పుడు నిజం చెప్తే ఆయన బరువు ఈ చెక్కలు అయిపోద్దని చెప్పి ఇప్పటి నుంచో నాకు మా సీనియర్స్ ఎంతోమంది చెప్పేవారు, నాకు కూడా తెలియదు ఈ రకంగా. ఇది ఆయన చెప్పిన దాంట్లో ఏదైనా వాస్తవం అనేది ఉందా అనేటువంటిది మనమే ఆలోచించుకోవాలి. ఒక్క వాలంటీర్లు ఏంటి, మహిళల్ని మోసం చేశారు, నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు, నిరుద్యోగులను మోసం చేశారు. వాళ్ళు అన్ని సెక్టర్స్ని కూడా ఏ ఒక్క హామీ మాట్లాడితే, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళు గొంతు నొక్కేటువంటి కార్యక్రమం చేయడం. సార్, సోషల్ మీడియా ట్వీట్లపై అరెస్ట్ అవుతుంది వరుసగా, దాని మీద అసలు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. దట్ ఈస్ బేసిక్ రైట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కదా. మనకు ఉన్నటువంటి భావాన్ని మన అనుభవాన్ని మనం బయటకు తెలియజేసుకునేటువంటి అవకాశం లేకపోతే ఎట్లా? ప్రజాస్వామ్యంలో మనం ఉన్నదేంటి? మనం ఏమైనా హిట్లర్ పరిపాలనలో ఉన్నామా? ఇవాళ మనకు ఉన్నటువంటి ఈ భావాల్ని మనం బయటకు తెలియజేసుకునేటువంటి అవకాశం లేకపోతే, సరే ఏదైనా వల్గర్గా ఎవరినైనా అంటే వాళ్ళని పూర్తిగా కించపరిచేటువంటి విధంగా అసభ్యకరంగా పోస్టులు పెడితే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. అదే చట్టం అన్నది అందరికీ సమానం కదా, చట్టం అన్నది అందరికీ సమానం కదా. మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పట్ల, కుటుంబం పట్ల లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల పట్ల ఎంత అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. మరి చట్టం అనేటువంటిది ఇరువైపులా ఒకేలా ఉండాలి కదా. మరి మేము ఇచ్చిన కంప్లైంట్స్కి ఎందుకు స్పందించట్లేదు? అంటే ఇది పూర్తిగా మేము ఏదైనా చేయొచ్చు, ఎదుటి వాళ్ళు కానీ చేస్తే మాత్రం మేము ఊరుకునే పరిస్థితి లేదు, మేము వాళ్ళు గొంతు నొక్కేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇది పూర్తిగా ఒక రౌడీ రాజ్యంలో నడుస్తుంది, కానీ ఎక్కడ కూడా ప్రజలకు మంచి చేసేటువంటి విధంగా అయితే లేదు. ఖచ్చితంగా వీటన్నిటి మీద కొంత టైం మేము కూడా, ప్రభుత్వం వచ్చింది ఇంకా 3 నెలలు 4 నెలలు 6 నెలలు అవుతుంది కదా అని చెప్పి మేము కూడా వేచి చూసాం. కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు పూర్తిగా కూడా మోసం చేసి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా దాంతో మళ్ళీ అదనంగా ఇప్పుడు ఈ విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళు గొంతు నొక్కేటువంటి కార్యక్రమం చేస్తూ, లేదంటే వాళ్ళని ఏదో రకంగా వాళ్ళ తాలూకా ఆస్తుల మీదకో వాళ్ళ లీకుల మీదకో వెళ్ళి ఏదో లిటిగేషన్స్ పెట్టి వాళ్ళని నిర్బంధించేటువంటి కార్యక్రమం చేయడం తప్ప అందుకని చేసి మీరు ప్రజలకు చేసి మంచి ఏంటి చెప్పండి. ఈ 6 నెలల్లో ప్రజలకు ఇదిగో మేము ఇది చేసాం అని చెప్పుకోగలిగినటువంటి ఒక్క విషయం వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరైనా చెప్పగలరా? అది కూడా లేదు. పాయకరావుపేట పట్టణంలోని 95 లక్షల నిధులతో నిర్మించనున్న వాటర్ ట్యాంకు పనులకు హోంమంత్రి అనిత సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రతి ఇంటికి కొలాయి కనెక్షన్ ఏర్పాటు చేస్తామన్నారు. వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇమ్మీడియట్గా ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసి పైప్ లైన్లు కూడా ఇచ్చి ప్రతి ఇంటింటికి కూడా కుళాయి కనెక్షన్ ఏదైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో దానికి అనుగుణంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది. దీనికి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు పాయకరావుపేటలో మేజర్గా పాయకరావుపేట టౌన్లో మేజర్గా డ్రైన్స్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ఈ డ్రైన్స్కి సంబంధించి ఒక డ్రైవ్ ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడైతే డ్రైన్స్ లేవో ఆ డ్రైన్స్ అన్నిటికీ కూడా ఇమీడియట్గా ₹1 కోటి శాంక్షన్ చేసి ఇమీడియట్గా ఆ డ్రైన్స్ను కూడా పూర్తి చేయడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ నేను వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు
ఎలక్షన్లో తిరిగినప్పుడు కానీ చాలా మంది డ్రైన్స్ ప్రాబ్లం చాలా మంది చెప్పున్నారు. ఈ రోజు ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా ఈ రోడ్లో కూడా డ్రైన్స్ లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ డ్రైన్స్ అన్నింటినీ కూడా ఇంచుమించుగా ₹1,00,00,000 పైన వీటన్నిటికీ కూడా ఎస్టిమేషన్ ఉంది. వీటన్నిటికీ కూడా ఇమీడియట్గా తీసుకొచ్చి ఆ డ్రైన్స్ని కూడా పూర్తి చేసే పరిస్థితి మేము తీసుకొస్తాం. లాస్ట్ గవర్నమెంట్లో ఏదైతే వాళ్ళు వదిలేశారో అవన్నీ కూడా ఇప్పుడు మేము రిస్టోర్ చేసుకుంటున్నాము. మళ్ళీ ఒకటి పనులు కూడా పూర్తి చేసుకుంటున్నాం. మీరందరూ గమనించే ఉంటారు, మొన్నే అడ్ రోడ్ నుంచి నర్సీపట్నం వరకు ఎన్డీబీ రోడ్లు కూడా ఇంచుమించుగా ₹24 కోట్ల పెట్టి రోడ్డు వేయడానికి కూడా మొన్నే శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన చేసాం. మళ్ళీ సత్యవరంలోని 60K కెపాసిటీ కలిగిన ఒక వాటర్ ట్యాంకును కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. ఓవరాల్గా ఎవరికి కూడా నీటి ఇబ్బంది లేకుండా వచ్చే సమ్మర్కి ఎవరు కూడా నీటికి ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా ఒక కార్యాచరణలతో ముందుకెళ్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయ్యిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. మాజీ మంత్రులు నాగేశ్వరరావు, గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో కలిసి విశాఖపట్నంలో బొత్స సోమవారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని అన్నారు. ఏదైతే విద్యుత్ ఛార్జీలు కానీ లేదు నిత్యావసర ధరలు కానీ అవన్నిటిని కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచం, మీకు నేను భరోసా. మేము వస్తే ఇంకా తగ్గిస్తామని చెప్పిన నేపథ్యాన్ని కూడా మనం చూసాం, విన్నాం కూడా. మీ పత్రికా సోదరులు అందరూ కూడా ఉన్నారు. ఇది ఎవరో ఆశామాషి మనుషులు ఎవరో చెప్పలే, ఏదో పార్టీ కార్యకర్తలు చెప్పలే. సాక్షాత్తు కూటమిలో ఉన్న ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆది నాయకుడు చంద్రబాబు నాయుడు నోటంట, అలాగే కూటమి నాయకుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ లేదు కూటమి నాయకులతో భాగస్వాములైన జనసేన అధ్యక్షులు కానీ ఈ వాక్యాలని వాళ్ళు చెప్పిన మాటలు. ఇదేదో నేను చెప్తున్న మాటలు కాదు. ఇవాళ చూస్తే 1వ తారీఖు నుంచి ఇవాళ నుంచి సుమారు ఒక్కొక్క బిల్లు మీద, ఎందుకంటే మన దగ్గర 6 స్లాబ్లు ఉంటాయి. పేదవాడి దగ్గర నుంచి హైయెస్ట్ వాడు వినియోగదారుడి వరకు కూడా 6 స్లాబ్లు ఉంటాయి. 6 స్లాబ్లు, 1-2 కాకుండా 0 నుంచి 30 వరకు ఒక స్లాబ్ ఉంటుంది. 0 నుంచి 30 వరకు అది పేదవాడులోనే. అలాగే 31 నుండి 75 వరకు ఒక స్లాబ్ ఉంటుంది. 0 నుంచి 30 వరకు అయితే ₹1.90 పర్ యూనిట్కి ఛార్జీ వసూలు చేస్తారు. అదే 31 నుండి 75కి అయితే ₹3 వసూలు చేస్తారు. అదే 76 నుంచి 125కి అయితే ₹4.50 ఛార్జీని వాళ్ళ దగ్గర నుంచి, వినియోగదారుల దగ్గర నుంచి వసూలు చేస్తుంది. అదే 126 నుంచి 25కి అయితే ₹6. అదే 226 నుంచి 400 యూనిట్స్ వరకు ఖర్చు పెడితే వినియోగదారుడికి ₹8.70 యూనిట్కి పర్ యూనిట్కి. ఇంకా పైపెచ్చు ఇంకా 400 దాటితే ₹9.70. ఇది గత కొంతకాలంగా రాష్ట్రంలో వసూలు చేస్తున్న విద్యుత్ ఛార్జీలు. ఇవి విద్యుత్ ఛార్జీలు. వీటి మీద అయ్యో ఎక్కువైపోయి దీన్ని మేము తగ్గిస్తాము అని చెప్పిన కూటమి నాయకులు, మరి తెలుగుదేశం పార్టీ ఈరోజు వచ్చి మళ్ళీ ఇవాళ నుంచి సుమారు 6,072 కోట్ల రూపాయల్ని ఇవాళ వచ్చి ఆంధ్రప్రదేశ్ను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రతో పాటు పలు ఎన్నికల్లో ఈవీఎంల వద్దు బ్యాలెట్ పేపర్ వాడమని అభ్యర్థించారని అన్నారు. విశాఖలో కేఏ పాల్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నం పార్లమెంటు $3 లక్షలు రావాల్సింది 4 లక్షలు అంటే అనుమానించకపోదు. పోనీ వైసీపీ క్యాండిడేట్ 4 వచ్చింది, 6-7 వచ్చాయంటే అనుమానించకపోదు. 52,000 మంది మాకు వాటినెట్లు, 4 లక్షలు 5 లక్షలు క్రిస్టియన్ ఓట్లు, మన బడుగు బలహీన వర్గాలు. ఏం ముద్రించాడని భారత్కి 9-10 లక్షల మంది ఓట్లేస్తారు. ఇప్పుడేం చేస్తున్నాడు?
తెలుగుదేశం పార్టీ చూడండి, ఇచ్చిన వాగ్దానాలు 6 వాగ్దానాలు ఒకటైనా నెరవేర్చారా? లేదు. జాబ్ కావాలంటే బాబు రావాలి అన్నారు, ఇంకా బాబు వచ్చాడు. ఎవరికైనా జాబ్ వచ్చిందా? ఏం పెడుతున్నారు? లడ్డూ గొడవలు పెడుతున్నారు. జనవరిలో 1,00,000 లడ్డూలు పంపించారట. ఎక్కడికి? అయోధ్య. నెయ్యి టెస్ట్ చేసింది జూన్లో, జనవరి పంపారు. అది కోర్టులో కేసేశారు. వీళ్ళ అవినీతిని ఎత్తి చూపించా. బడుగు బలహీన వర్గాలకు ఫైట్ చేస్తున్నారు. అందుకనే బుధవారం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలి అని కోర్టు 17లో ఏపీ హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చేసి వినిపించి జడ్జెస్ను ఒప్పించి 45 నిమిషాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తానన్నారు. ఎందుకు ఇవ్వట్లేదు బీజేపీ వాళ్ళు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు అడగట్లేదు? కౌంటర్ ఎందుకు మాకు కావాలని కోరట్లేదు? అంటే ఎంత మోసం చేశారు ఆంధ్రప్రదేశ్ని. అలాగే స్టీల్ ప్లాంట్ మేము అమ్మకుంటా ఆపుతామన్నారు. ఇదే బుధవారం మీరు చూశారు మీడియా మిత్రులు, నేను కోర్టు 1లో ఆర్గ్యూ చేశాను. ఏమండి, వాళ్ళు అమ్మేస్తున్నారు. 33,000 ఎకరాల్లో 19,000 మిగిలింది. ఇప్పుడు బిల్డింగ్లు అమ్మేస్తున్నారు. ఏమనంటే సెంట్రల్ పర్మిషన్ ఇచ్చిందట RINLకి, RINL ఏమో ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతున్నారు. ఓనర్స్ ఎవరు ఓనర్ అని డిబేట్ చేశారు. ఇచ్చింది ఎవరు? రైతులు. స్టీల్ ప్లాంట్ ఎవరిది? ఆంధ్రులది. మన